కొన్ని విషయాల్లో సీక్రెట్ కోడ్ను అన్లాక్ చేయడం అసాధ్యం, ఎవరో కొంతమందికే సాధ్యమవుతుంది. అలాంటి వారిలో కేకే తన సర్వేలతో మిగతా పోల్ సర్వే సంస్థలకు భిన్నంగా వెళుతున్నారు. ఖచ్చితమైన ఫలితాలను రాబట్టడంలో తన స్టైలే వేరు అని నిరూపించుకున్నారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. చాలా సర్వే సంస్థలు, అందులోనూ ఆరితేరిన యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే, టైమ్స్ నౌ, పోల్ పల్స్ లాంటివి కూడా తమ ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి. కానీ ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పడం ఎవరికైనా అసాధ్యం, కేకేకి తప్ప. దాదాపుగా ఖచ్చితమైన నెంబర్కు కొద్దిగా మార్జిన్తో ఫలితాలు చెప్పడంలో కేకేది అందవేసిన చేయి అని మరోసారి నిరూపితమైంది. కేకే సర్వే మహారాష్ట్రలో మహాయుతికి 225 స్థానాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పారు. సరిగ్గా 228 స్థానాలు గెలుచుకుంది బీజేపీ కూటమైన మహాయుతి. ఇంత ఖచ్చితంగా చెప్పడం మామూలు విషయం కాదు. నవంబర్ 20న ఎన్నికలు ముగియగానే ఎన్నో సర్వే సంస్థలు అంచనాలు వేశాయి. చాణక్య స్ట్రాటజీస్ 152 నుంచి 120 సీట్లు వస్తాయని తెలిపింది. దైనిక్ భాస్కర్ సైతం ఎన్డీఏ ఎంవీఏకి మధ్య పోరు టైట్గా ఉందని, 10 సీట్ల తేడాతో 125 నుంచి 150 మధ్య రెండింటికి వస్తాయని ప్రకటించింది. పీపుల్స్ పల్స్ అత్యధికంగా మహాయుతికి 195 సీట్లు వస్తాయని ప్రకటించింది. టైమ్స్ నౌ అయితే అత్యధికంగా మహాయుతికి 165 సీట్లతో అధికారం ఖాయమని ప్రకటించింది. ఎలక్టోరల్ ఎడ్జ్ అయితే ఎన్డీఏకు 121 సీట్లు, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఎంవీఏకు 150 వస్తాయని తెలిపింది. చివరగా పోల్ డైరీ మహాయుతికి 186 సీట్లు గరిష్టంగా వస్తాయి, అదే ఎంవీఏకు 121 సీట్లు వస్తాయని తెలిపింది. దేశంలో ఏ ఒక్క సంస్థ కూడా ఖచ్చితమైన నంబర్కు దరిదాపుల్లో కూడా లేదు. కానీ కేకే సర్వే మాత్రం మరోసారి తన దమ్మేంటో నిరూపించింది. ఓటర్ మనసులో ఉన్న లాక్ కోడ్ను ఛేదించింది. కేకే సర్వే ఖచ్చితంగా ఈసారి బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి ఏకపక్షంగా గెలుస్తుంది, 225 స్థానాలు ఖచ్చితమని ప్రకటించింది. కానీ నార్త్లో చాలా మంది నమ్మలేదు. అసలు ఎవరి కేకే సర్వే అని కూడా అనుకున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు మాత్రం కేకే సర్వేపై ఓ కన్నేసించారు. తమ అగ్రనేతలతో కూడా దీనిపై చర్చించినట్లు తెలిసింది. ఇప్పుడు ఫలితాలను చూస్తే హేమా హేమీలు దేశంలోనే 5 దశాబ్దాలుగా తలపడిన పోల్ స్ట్రాటజిస్టులు సైతం అందుకోలేని చెప్పలేని ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించింది కేకే సర్వే. ఇలా చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఓటర్ మనసులో ఏముందో శాంపిల్ తీయడం అనేది ఓ పెద్ద ప్రహసనం. అది అంత సులువు కాదు. అందుకే మన దేశంలో సర్వేలు చాలాసార్లు నిజానికి దూరంగా ఉంటున్నాయి. కేవలం పలానా పార్టీ గెలవచ్చని మాత్రమే చెప్పగలుగుతున్నారు. అది ఆయా రాష్ట్రాల్లో ఉండేవారు ఓటర్ మూడ్ని బట్టి చెప్పేయచ్చు. కానీ ఎన్ని స్థానాలు ఖచ్చితంగా వస్తాయో చెప్పడం మాత్రం అసాధ్యం. మొన్నటికి మొన్న హర్యానా ఎన్నికల్లో కేకే సర్వే కాస్త వెనకబడింది. ఫలితాలను అంచనా వేయడంలో పొరపాటు పడింది. దీంతో నార్త్లోని ప్రజల మూడ్ని అర్థం చేసుకోవాలంటే హర్యానా తరహా శాంపిల్ కలెక్షన్ సరిపోదు, చాలా డీప్గా వెళ్లాలనుకుంది కేకే సర్వే. అదే చేశారు ఈ సంస్థ అధినేత కేకే. ఇప్పుడు ఖచ్చితమైన నెంబర్ను చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. సరిగ్గా కేకే సర్వే ఇలా అంచనాలను ప్రకటించింది. మహాయుతికి 225 స్థానాలు, మహావికాస్ అగాడికి 56, ఇతరులకు 7 సీట్లు వస్తాయని చెప్పింది. ఇప్పుడు సరిగ్గా 228 స్థానాలకే చేరుకుని కేకే సర్వేలోని దమ్మును ప్రపంచానికి చాటింది కేకే సర్వే. కొంకన్ ప్రాంతంలో మహాయుతికి అత్యధికంగా 67 స్థానాలు వస్తాయని ప్రకటించగా అదే నిజమైంది. ఇక విదర్భ, మరాఠ్వాడ, ఉత్తర మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్రలో మహాయుతికి వచ్చే సీట్లను ఖచ్చితంగా అంచనా వేశారని చెప్పొచ్చు. పశ్చిమ మహారాష్ట్రలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ శివసేనలకు కాస్త మెరుగైన సీట్లు వస్తాయని తెలిపారు. అదే జరిగింది. 52 సీట్లు ఎంవీఏకి వస్తాయని ప్రకటించింది సర్వే. దాదాపుగా అదే నిజమైంది. 50 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కేకే సర్వే ఖచ్చితంగా ఈ ఫలితాలను ప్రకటించడం వెనుక ఎంతో కృషి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో వేల శాంపిల్స్ సేకరించింది కేకే సర్వే. అనుమానం వచ్చిన దగ్గర ఎక్కువ శాంపిల్స్ తీసుకోవడమే కాదు, మండలాల వారీగా యువత, వృద్ధులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా వేర్వేరు శాంపిల్స్ తీసుకొని 1కి 2 సార్లు ఫలితాలను అంచనా వేసుకుని నియోజకవర్గాల వారీగా సరైన ఫలితం రాబట్టేందుకు సాయశక్తులా కృషి చేసింది. ఎందుకంటే హర్యానా ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకున్నారు కేకే. అందుకే ఆయన గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎలా ఖచ్చితమైన నంబర్ను చెప్పారో అంతకు మించి సరైన ఫలితాలను చెప్పేందుకు ఎంతో కృషి చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి సర్వే ఫలితాలను కొన్ని ప్రభావం చూపాయి. అందుకే మహారాష్ట్ర ఓటర్ మనసును తెలుసుకోవటం హేమా హేమీలైన సర్వే సంస్థల వల్లే కాలేదు. అది కూడా ఎందుకంటే బీసీ సర్వే చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామనే నినాదం మీద కాంగ్రెస్, ఉద్ధవ సేన, అలాగే శరద్ పవార్ ఎన్సీపీ ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో ఓటరు మరీ ముఖ్యంగా బీసీలు ఎటువైపు ఉన్నారనే దానిపై అయోమయం నెలకొంది. ఈ సమయంలోనే బీసీ గణన చేస్తే తమ రిజర్వేషన్లు పోతాయని చాలా మంది భయపడ్డారు. దీంతో మరాఠా ఓటర్లు కాంగ్రెస్ హామీ వైపు ఉన్నారని గ్రహించిన బీజేపీ కొత్త వ్యూహానికి పదును పెట్టింది. మరాఠాలకు హామీ ఇస్తూనే ఇతర వర్గాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఆ విషయంలోనే కేకే సర్వే తీవ్రంగా ఓటరు మనసు లోతు తెలుసుకునేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. ఎందుకంటే మరాఠా వర్గానికి చెందిన ఏక్నాథ్ షిండే సీఎం, మహాయుతి ముఖ్య నేత. దీంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహావికాస్ అగాడికి ఓట్లు పడలేదు. కేకే సర్వే ఎంత పక్కాగా ఓటర్ నాడి
పట్టుకుందో తెలియాలంటే 11 జిల్లాలున్న విదర్భలో ఎవరు ఎక్కువగా గెలిస్తే వారిదే అధికారం అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా కేకే సర్వే దాదాపు దగ్గర సర్వే ఫలితాలను తెలిపింది. మహావికాస్ అఘాడీలో సీట్ల సర్దుబాటు సమయంలో వచ్చిన విభేదాలు కూడా దెబ్బతీశాయని సర్వే అంచనా వేసింది. అదే జరిగింది కూడా. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్లు పక్కాగా ఒకే తాటిపై నడిచారు. దాన్ని పసిగట్టింది కేకే సర్వే. ఈ సర్వే కేవలం నంబర్లు మాత్రమే చెప్పలేదు. ఏ ప్రాంతంలో, ఏ జిల్లాల్లో, ఏ నియోజకవర్గంలో ఏ సీటు ఎవరు గెలుస్తారు, ఎంత శాతం మార్జిన్ ఉంటుందనేది కూడా చాలా క్లియర్ గా తెలిపింది. దీంతో దేశమే ఆశ్చర్యపోయేలా కేకే సర్వే సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. బహుశా వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కేకే సర్వే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశం ఉంది. పెద్ద పార్టీలకు కూడా సర్వే చేసే ఛాన్స్ కొట్టేయొచ్చు. అదెలా అంటే డాక్టర్ నాడి పట్టుకుని జబ్బును అంచనా వేయగలడేమో, కానీ ఓటర్ మనసులో ఏముందా మాత్రం చాలా కష్టం. ఓటర్ నాడి ఏ మీటర్కు అందదు, కానీ కేకే సర్వే ఆ నాడిని పక్కాగా పట్టుకుంది. శాంపిల్లో ఏది కీలకమో దాన్నే పట్టుకుని ఫలితాలను చెబుతుంది. ఓటర్ మనసులో ఏముందనేది తెలుసుకునేందుకు వేల శాంపుల్ మాత్రమే కాదు, ఖచ్చితమైన ప్రశ్నావళి చాలా ముఖ్యం. సరిగ్గా ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి అంతా 120 రావచ్చన్నారు. ఒకరిద్దరు 150 వస్తాయని చెప్పినా కూడా ఖచ్చితంగా చెప్పలేదు. కానీ కేకే మాత్రం టీడీపీ కూటమికి 120 సీట్లు వస్తాయని చెప్పారు. అదే నిజమైంది. జనసేన ప్రభంజనాన్ని కూడా కేకే సర్వే పక్కాగా చెప్పింది. అయితే కేకే సర్వే సీక్రెట్ ఏంటి? ఇదే ఇప్పుడు అన్ని సంస్థల ముందున్న ప్రశ్న. ఎలా ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు? ఎలక్షన్ కమిషన్ ఫలితాలకు దగ్గరగా ఎలా అంచనా వేస్తున్నారనేది మిస్టరీ. ఇంకా చెప్పాలంటే కేకే అంచనా వేయడం లేదు, పర్సన్ టు పర్సన్ టచ్ చేసి సర్వే చేస్తున్నాడని చెప్పొచ్చు. ఏరియా శాంపిల్, ఏ శాంపిల్ తో పాటు ఆయా ప్రాంతాల్లో కీలకమైన పాయింట్ ని పట్టుకుంటున్నారు కేకే. అదే ఆయన సీక్రెట్ అనే టాక్ వినిపిస్తుంది. ఒక నియోజకవర్గంలో కీలకమైన విషయం ఏంటి, దాని మీద ప్రజలు ఎటువైపు ఉన్నారనేది తెలుసుకుంటూ ఇతర విషయాల మీద కూడా సర్వే చేస్తున్నారు. అందుకే ఖచ్చితమైన ఫలితాలను ప్రకటిస్తున్నారనే టాక్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ ను ఎగ్జాక్ట్ గా చెప్పడం కేకేకే సాధ్యమైంది. చాలా మంది, మరీ ముఖ్యంగా పోటీ సంస్థలు కేకే సర్వేను విమర్శించాయి. ఇతర నాయకులు కూడా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలోని ఓ వర్గం కూడా హర్యానా ఫలితాల తర్వాత పనైపోయిందన్నారు. కానీ ఎవరెన్ని విమర్శలు చేసినా నిజాయితీగా కష్టపడుకుంటూ వెళ్తున్నారాయన. అదే కష్టం మహారాష్ట్ర ఫలితాల్లో ప్రతిబింబించింది. ఏదేమైనా కూడా ఓటర్ నాడిని, హాట్ పల్స్ ని పట్టుకున్నారు కేకే. మన తెలుగోడు నార్త్ నాడిని పట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎంతో పీకేలు కోట్లు తీసుకున్నా సరిగ్గా అంచనా వేయలేకపోయారు. కానీ కేకే మాత్రం సొంత లాభం చూసుకోకుండా కష్టపడుతూ ఆయన సర్వే చేస్తున్నారు. ప్రతి ఓటర్ మనసును తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతికత వాడుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆయన. మన తెలుగోడి సర్వేలు జాతీయ స్థాయిలో పాపులర్ కావాలని కోరుకుందాం. మరి కేకే సర్వేపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Mahaayuti is winning 225 seats. Mahavikas Aghadi is winning 56 seats. On the other side here it is winning only 7 seats. These are the in detailed way, and you can check back the after results also.